ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఏ ప్రమాదము కూడా, ఏ అపాయము కూడా మమ్మల్ని ముట్టకుండా కాపాడిన దేవుడవు నీవే నాయనా. అయా, ఈ రోజును చూడాలని, ఈ శుక్రవార కాల సమయంలో ఉదయాన్నే చూడాలని అనేకులు అనుకున్నారు. కానీ వారికి లేనటువంటి ధన్యత మాకు అనుగ్రహించి సజీవులుగా మా అందరినీ మీ పాద సన్నిధిన నిలవబెట్టిన విధానాన్ని బట్టి స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి. ఈ రోజున మీరు చూపిన మార్గంలో మేము వెళ్ళడానికి సహాయము దయచేయండి. సొంత జ్ఞానం ఉపయోగించి, సొంత ఆలోచనలు చేసి మేము తప్పిపోయే వారిగా, శ్రమల్లో పడిపోయే వారిగా ఉండకుండా సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని ఈ ఉదయాన వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవునయ్యా, బిడ్డలు ఏ కోరికలతో ఉన్నారో, ఏ ఆలోచనతో ఉన్నారో అయ్యా మీకు తెలుసు. హృదయాన్ని తండ్రి సమస్తమును తేటగా చూస్తున్న దేవుడవు నాయన. అయ్యా, వారి కోరికను సఫలపరచండి, వారి ఆలోచనలన్నిటినీ సఫలపరచండి. అయా, మీ చిత్తంలో అవి ఉన్నట్లయితే అయా ప్రతి బిడ్డను వారు అనుకుంటున్న ఆలోచన ప్రకారము దీవించండి. ఆశగునిన ప్రాణాన్ని తండ్రి సంతృప్తి పరిచే దేవుడవు గనుక ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ ఆలోచనను, ప్రతి బిడ్డ ఆశను, కోరికను అయా మీ చిత్తంలో సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా దేహాలను, మా ఆత్మను మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. మీ కృపా సహాయం మాకు దయచేయండి. మా పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞానము దయచేయండి, బలము దయచేయండి, శక్తిని దయచేయండి నాయన. అయా, మేము యాక్టివ్గా పని చేసుకుంటూ, అయా బద్ధకం లేకుండా ఉంటూ, శ్రద్ధగా పని చేసుకుంటూ ఫలించేవారిగా, అభివృద్ధి చెందేవారిగా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. అయా, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ దీవెనలు దయచేయండి. ఆగిపోయిన ప్రతి పని కూడా పునరుద్ధరించబడే సహాయమును అనుగ్రహించండి. ఈ రోజున మా మార్గాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. మా ప్రయాణాలన్నింటినీ కూడా దీవించండి అయ్యా. మేము ఏ వాహనంలో వెళ్తున్నా, ఏ మార్గాల గుండా ప్రయాణిస్తున్నా మీ దేవదూతల కంచె మాకు దయచేయండి. ఏ అపాయము, ఏ ప్రమాదము, మార్గములో ఏ సమస్య మాలో ఉన్న ఏ ఒక్కరికి జరగకుండా, కలగకుండా కాపాడండి. సురక్షితమైన ప్రయాణాలు ఈరోజు అంతను మా అందరికీ నీ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, వారి ఆపరేషన్స్ సమస్తమును తండ్రి మీ చేతిలోనికి తీసుకోనండి, అనుకూలంగా మార్చండి. అయా, బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు. వారిని జ్ఞానంతో నింపండి ప్రభు. భయము లేకుండా, కలవరము లేకుండా వారి హృదయాన్ని నిబ్బరంగా ఉంచమని, వారు క్వాలిఫై, సెలెక్ట్ అవ్వులాగున దీవించమని ప్రార్థిస్తున్నాం. అయా, ముఖ్యంగా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో ఇబ్బందులు పడకుండా అయా ప్రతి బిడ్డకు తండ్రి సమృద్ధిని దయచేయండి. అయా, అప్పులు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా లేకుండా ప్రతి బిడ్డను బలపరచండి. అయా, మా అందరికీ నీ తండ్రి ఆత్మీయ వృద్ధిని దయచేయండి తండ్రి. ఆత్మీయంగా ఎదిగే కృప దయచేయండి. మా మాటల్లో, మా కనుచూపుల్లో, మా చేతల్లో, సమస్త విధములైన కార్యములలో మీ నామానికి మహిమకరంగా ఈరోజు జీవించే సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అయా, ఈ రోజున గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో, యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, ఏ అపాయం వారిపైకి రాకుండా, ఏ దాడి వారిపైన జరగకుండా మీరే రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి మా అందరికీ నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాలు దయచేయండి. అనవసరమైన గొడవలలో, అనవసరమైన మోసాలలో మేము చిక్కుబడకుండా కృప దయచేయండి.
ఈ లోకము చేత అపవాది మమ్మల్ని ఆకర్షించాలని చూస్తుండగా వాటి నుంచి తప్పించుకొని సమయాన్ని వృధా చేసుకొనకుండా ఉపయోగించుకునే తండ్రి జ్ఞానమును తెలివిని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ఈ ఉదయాన బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఈ రోజున మీ కృప మీ సహాయమును బట్టి బర్త్డేలను యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని వారి కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించండి అయా. మేము కూడా కొందరికైనా మీ మాటలు ప్రకటిస్తూ మీ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయుండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.